గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని ధ్యానించుకుందాం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. ఇక్కడ మనం చదవబడిన వాక్యములో క్రీస్తు మన హృదయములో మన యొక్క విశ్వాసమును బట్టి నివాసము కలిగి ఉంటారని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. క్రీస్తుని మన హృదయములో పెట్టుకొనుట, యేసుక్రీస్తు ప్రభువే ఇష్టంగా మన హృదయంలో నివసించుట అంతకంటే గొప్ప భాగ్యం ఏంటండి? క్రీస్తుని కలిగి ఉండుట. క్రీస్తుని కలిగి ఉండే భాగ్యము దేవుడు మనకి ఇస్తా అన్నారు. అది ఎప్పుడంటే అంత ఎక్కువగా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. విశ్వాసము యేసుక్రీస్తుని మన హృదయంలోనికి తీసుకొస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలోనికి వచ్చిన తర్వాత మనలో ఫలించే మొట్టమొదటి ఫలం ఏంటంటే ప్రేమ. అందుకనే ఆత్మఫలం ఏమనగాని గలతీ 5:22లో 9 రకాలుగా మనం చూస్తే మొట్టమొదటిది ప్రేమ. యేసుక్రీస్తుని విశ్వాసము ద్వారా మన హృదయములోనికి చేర్చుకున్నప్పుడు, యేసయ్య మనలో ఉన్నప్పుడు అన్ని కోణాలలోనూ కూడా మనము ముందుగా యేసయ్య యొక్క ప్రేమ, అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, ఎదుటి వ్యక్తి యొక్క సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ చూడకుండా, వాళ్ళ యొక్క స్థితిగతులను చూడకుండా ఎదుటివారిని ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. ఎదుటివారిని ఎవరినైనా సరే గౌరవించే ప్రేమ యేసయ్య ప్రేమ. విశ్వాసముతో యేసయ్యను మన హృదయంలో చేర్చుకున్న తర్వాత ప్రేమ యొక్క లోతు ఎత్తులను కూడా మనము తెలుసుకుని ప్రేమలో ఫలించి జ్ఞానానికి మించిన దేవుని ప్రేమ మనలో ఫలిస్తుందని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, నెక్స్ట్ వచనం చూస్తే 18వ వచనం చూద్దాం. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును. ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, లోతు, దాని పొడుగు ఎంతో గ్రహించుటకు, అంటే ప్రేమ యొక్క సంపూర్ణతను తెలుసుకొనుటకు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఆయన సువార్తే ఆయన యొక్క ప్రేమ యొక్క వార్త. ఆయన ప్రేమను సంపూర్ణంగా తెలుసుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఉన్న ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడి లెటర్ రాస్తూ, విశ్వాసము ద్వారా క్రీస్తుని చేర్చుకోండి. క్రీస్తుని చేర్చుకొనుట ద్వారా ఆ క్రీస్తు యేసు యొక్క ప్రేమ లోతు, పొడుగు, వెడల్పు, ఎత్తు సమస్తమైనటువంటి బౌండరీస్, ప్రేమ ఎంత అయితే ఉన్నదో అంతా యేసు యొక్క ప్రేమ సమస్తాన్ని మీరు తెలుసుకుని, అది మన జ్ఞానానికి మించినది. యేసుక్రీస్తు యొక్క శక్తి వల్ల మాత్రమే ఆ ప్రేమను పొందుకోవాలని మీ గురించి నేను ప్రార్థన చేస్తానని పౌలు భక్తుడు చెప్పారు. అదే మాట ఈ రోజున మనం కూడా తీసుకుందాం. యేసయ్యా, హృదయపూర్వకంగా విశ్వాసముతో నిన్ను నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నానయ్యా. నీవు నా హృదయంలో ఉన్నావనే సత్యాన్ని నాలో నీ ప్రేమ ఫలించుట ద్వారా, నాలో నీ ప్రేమని లోకం చూచుట ద్వారా తెలుసుకొనలాగున నీ ప్రేమ యొక్క సంపూర్ణత నాకు అనుగ్రహించు ప్రభుని అడుగుదాం. యేసయ్యను విశ్వాసముతోనూ ప్రేమతోనూ ఆయన ఆహ్వానించుకుని ఆయన ఆరాధిస్తూ ఆయన ఈ లోకానికి మనలో చూపించుకుందాం. దేవుడట్టి భాగ్యం మనకి ఇచ్చుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం ప్రకారంగా నిన్ను మా హృదయంలో చేర్చుకొని మా హృదయాన్ని నీకు ఒక గృహముగా చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. మాలో వచ్చి నివసించండి యేసయ్య. ఆత్మ భాషలతో మాట్లాడిన ప్రేమ లేని వాడినైతే వ్యర్థం అన్నాడు పౌలు భక్తుడు. మా జ్ఞానానికి మించిన నీ ప్రేమను తెలుసుకుని నీ ప్రేమలో ఫలించే జీవితం మాకు దయచేయమని, నీ ప్రేమ సంపూర్ణత మాకు కలుగు చేయమని, ఈ లోకములో ప్రేమ ద్వారా నిన్ను ఈ లోకానికి మేము చూపించగలిగే నీ పరిశుద్ధ రక్షణ జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం దీవించును గాక. Amen, 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 amen. God bless you. Have a very blessed day.